తేరీగాథలోని బౌద్ధ సన్యాసినుల జాగృతి గీతాల గురించి ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే ఈ గీతాలు రాసిందెవరో తెలుసా? వీళ్ళు మామూలు వాళ్లు కాదు. ఒకప్పుడు రాచరికాన్ని వదిలేసి జ్ఞానోదయం కోసం సన్యాసం తీసుకున్న రాజవంశీకులు. వాళ్ల అనుభవాల్నుంచి వచ్చినవే ఈ చిన్న చిన్న పద్యాలనమాట. మొదటిది సాధనలో శ్రద్ధ. తిస్సా అనే సన్యాసిని ఏమంటారంటే, ఒక్క క్షణం కూడా వేస్ట్ చెయ్యొద్దని. అలా చేస్తే తర్వాత ఖచ్చితంగా బాధపడతామని హెచ్చరిస్తారు. అలాగే వీళ్ళు మారుడిని జయించడం గురించి కూడా మాట్లాడతారు. మారుడు అంటే ఎవరో కాదు, మనలోనే ఉండే భయం, కోరికలు ఇలాంటివన్నీ. వీటిని ధైర్యంతో, కంటిన్యూస్ ప్రాక్టీస్తోనే గెలవగలమని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. ఇక రెండోది సరైన దారిని ఎంచుకోవడం. అంటే మంచి స్నేహితుల్ని, మంచి అలవాట్లన్నీ డెవలప్ చేసుకోవడం అన్నమాట. మిత్తా అనే సన్యాసిని అదే అంటారు. మంచి మిత్రులుంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళొచ్చని వాళ్ల నమ్మకం. చివరిగా అసలు మన గోలేంటి? అదేనండి, నిర్వాణం. ధీరా అనే సన్యాసిని చెప్పినట్టు కోరికలన్నిటినీ పూర్తిగా వదిలేసినప్పుడు మనకు దొరికే ఆ ప్రశాంతతే నిర్వాణం. అన్ని బంధాల నుంచి ఫ్రీ అవ్వడమే అల్టిమేట్ గోల్. సో సింపుల్గా చెప్పాలంటే ఈ గీతాలు మనకు నేర్పేది ఇదే. జాగృతి సాధించాలంటే మనకు శ్రద్ధ, సరైన మార్గం, ఇంకా స్పష్టమైన లక్ష్యముండాలి.